హల్లెలూయా. ఈ 34వ కీర్తనలో దేవుడు మాట చెప్పాడు. ఇక్కడ ఎవరో మన దావీదు గారు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటన ఉంటది. హల్లెలూయా. నేను యెహోవా యందు అతిశయపడుతున్నాను. దీనులు దాన్ని బట్టి సంతోషిస్తారు. మనం ఈ దేవుడు చెప్పే మాటలు చిన్న మాటలు కాదండి, గొప్ప మాటలు చెప్తున్నాడు, గొప్ప బలమైన మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, ఆయన కీర్తి నా నోట నిత్యము నా నోట ఉంటుంది. దీనులు అంటే ఎవరండి? దీనులు అంటే ఎదవరాళ్ళు, తల్లిదండ్రులు లేనివాళ్ళు, అందరూ ఉండి ఎవరో లేనివాళ్ళు. హల్లెలూయా. దీనులు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఆ టయానికి మా అబ్బాయికి మా అమ్మాయికి ఈడొచ్చింది, పెళ్లి చేయాలి, ఈ చదువు చదివించాలి, ఇల్లు కట్టివ్వాలి అని అన్నీ ఆలోచిస్తారు. వాళ్ళు పిల్లలు కరెక్ట్గా టయానికి పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి ఏ యాతన పన్నెవరో తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది చిన్న ఇల్లు కట్టుకోలేరు, ఆశ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచి ఉంటుంది. అద్దెళ్ళలో ఉంటారు, అద్దెళ్ళలో ఉన్నప్పుడు ఆ మాట ఈ మాట, అద్దెకున్న ఓనర్లు ఆ మాట ఈ మాట అంటారు. కానీ వీళ్ళకి ఆశ ఉంటుంది కట్టుకోవాలని, కానీ డబ్బులు లేవు. హల్లెలూయా. కొంతమందికి పెళ్ళి అయిపోయింది, దేవుడు పెళ్లి చేసాడు ఏదో రకంగా, హల్లెలూయా, కానీ పిల్లలు లేరు. హల్లెలూయా. దీనులు ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా బాధపడేవాళ్ళు, ఒకవేళ ధనం లేదని దుఃఖించేవాళ్ళు, ఒకవేళ ఇంకో మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎక్కడ మన అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు చెప్పారంటే ఏమని, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతూనే ఉంటారంట, ఇంకా పేదోడు అవుతూనే ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి ఈ డెమోక్రసీలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మన రాజ్యాంగంలో కూడా ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుంటాడు, పేదోడు ఇంకా పేదోడు అవుతున్నాడు. వీళ్ళే దీనులు ఆశ పడతారు కానీ ఏది తీరదాలకి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో మన ఆశ అలాగా ఉండిపోతూ ఉంటుంది. ఆశలు తీరకుండా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. అయ్యో నాకెవరున్నారు, నాకు ఈ కార్యం ఎవరు చేసి పెడతారు, అయ్యో నాకు మంచి పిల్లలు కావాలని ఉంది, మంచి భర్త కావాలని ఉంది, మంచి ఆరోగ్యం కావాలని ఉంది, మంచి ఇల్లు కావాలని ఉంది, మంచిగా నేను మంచి స్థితిలో మంచి ఉద్యోగంలో ఉండాలని ఉంది, నా పక్షాన్ని ఎవరున్నారు, అయ్యో ఇంక నా బ్రతికంతా ఇలా ఏడవడమేనా, నేను ఎప్పుడు చక్కని ఒక కుటుంబాన్ని పొందుకోలేనా, ఓ చక్కని ఉద్యోగం పొందుకోలేనా, ఓ చక్కని జీవితం పొందుకోలేనా, ఈ అప్పుల్లోంచి నన్ను ఎవడు బయటకు తీసుకొస్తాడు అని నువ్వు ఒకవేళ కృంగిపోయి ఏడుస్తున్నావేమో. హల్లెలూయా. దావీదు కూడా అలా అనుకున్నాడు. దావీదు అయితే ఏమనుకున్నాడంటే, ఇగో నేను అతిశయపడుతున్నాను యెహోవా యందు, యెహోవా దగ్గర నేను విచారణ చేశాను. హల్లెలూయా. ఇలాంటివి నేను ఇప్పటివరకు చెప్పాను కదా, ఆ భయాలన్నీ పోనీ ఉంటాయి. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ, ఆ దిగుళ్ళు, ఆ బెంగలు అన్నీ పోయాయంట. ఎలా పోయాయి? యెహోవా యొద్ద విచారణ చేశాను, నేను ఆయన తట్టు చూశాను, నాకు వెలుగు కలిగింది, నా ముఖం ఎప్పుడు ఎక్కడా సిగ్గుపడలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇంకా ఆయన ఏమంటాడంటే, హల్లెలూయా, 34వ కీర్తనలో నేను ఆయన దగ్గర విచారణ చేశాను, నా మొర ఆలకించాడు ఆయన, నా భయాలు పోయినాయి, నేను ఆయన తట్టు చూశాను, నేను ఎక్కడ ఆయన వెలుగు నా మీద ప్రకాశింపజేసింది. దీనులు ఆశ తీరలేని వాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, అలమటించేవాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, దిగులతో ఉన్నవాళ్ళు ఒక్కసారి యెహోవా వైపు తిరిగి మీరు విచారణ చేయండి, ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా అందరికీ అన్నీ ఉన్నాయి ప్రభువా, నాకే ఏమీ లేదు ప్రభువా అని ఏడవడం కాదు. హల్లెలూయా. అయ్యా అందరికి ఇచ్చిన దేవుడు నువ్వు నాకేస్తావు, నువ్వు ప్రార్థన చేయి. దేవుని మహిమ కలిగినగా. కొన్నిసార్లు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఎదగనివారు. పెద్దోళ్ళు బాగా ఆశీర్వదించబడిన వాళ్ళు కొంతమంది కింద ఉన్నోళ్ళు పైకి వస్తుంటే చూడలేదు, వాళ్ళు ఏదో రకంగా అన్ని చేయలేని చూస్తారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు చూసి, అలాంటి దీనస్థితిలో ఉన్న వాళ్ళని కూడా, అలాంటి పెంటకుప్ప మీద ఉన్న వాళ్ళని కూడా ఆయన పక్షపాతం లేదు. మనం అయితే అలాంటివి చూడలేమేమో ఎవరన్నాను, కానీ దేవుడు మాత్రం వాడిని కూడా పైకి తీసుకొస్తాడు. దేవుని మహిమ కలిగిన ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో
ఆయన దగ్గర మొరపెట్టుకుంటే, విచారణ చేసుకుంటే ఆ ప్రార్థనకి, ఆ బాధకి సమాధానం యేసయ్య దగ్గర ఉంది. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి అంటే దేవదూత ఏం చేద్దంటండి, హల్లెలూయా, కావలి ఉండి రక్షించుదండి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు అగ్నిలో కాలిపోతున్నా నిన్ను కాపాడతాడు, జలముల్లో వెళ్తున్నప్పుడు కాపాడతాడు. హల్లెలూయా. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు కూడా దేవుడు నీకు తోడే ఉంటాడు. మీరు అందరూ సంతోషించండి. మీకు నడిపించే నాదులు లేడండి, ధైర్యం లేదండి, మీకెవరున్నారని మీరు చింతపడదు. మీ ఆశ మీ కన్న తండ్రి యేసు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఆశపడండి. కొన్నిసార్లు ఆశపడలేము, ఉన్న పరిస్థితులు బట్టి కన్నీళ్లు కాచడం తప్ప ఆశపడలేము. పడండి ఆశ. మీరు ఆశ లేకుండా ఏ మనిషి ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆశలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. నేను ఇదే చెప్తున్నాను, ఆలకించండి. మళ్ళీ చెప్పను. మన ఆశలు తీర్చే దేవుడు ఉన్నాడు. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆశపడు. హల్లెలూయా. ఆశపడు దేవుడి దగ్గర. అయ్యా నాకు ఇది కావాలి, విచారణ చేయి. అది దేవుడికి యోగ్యంగా ఉండాలి. నువ్వు అడిగిన ఆశ కూడా ఏమన్నా అడగకూడదు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కారు ఇచ్చే ప్రభావ పెట్రోల్ అడిగితే అందంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ దేవుడు అంటాడు, ఓ పక్కన ఆయన సంతోషంగా ఉంటాడు, ఓ పక్కన అక్కడ అతిశయంతో ఉంటాడు. దేవుడి నామం బలమైన దుర్గం. హల్లెలూయా. దేవుడి నామమే మనం కోరుకున్నవి అనుకున్నవన్నీ తెచ్చి పెడతాడు. దేవుని మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. కాబట్టి రెండోది చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇక్కడ ఏమన్నా తెలుసండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంతకటి వరకునేమో మన సిగ్గు పడకుండా చేస్తాడని ఉంది, మన ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇస్తాడని ఉంది, హల్లెలూయా, మన మీద ఎలుగిస్తాడని ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, దేవదూతలను పంపించి రక్షిస్తాడు. హల్లెలూయా. మన ఆయన దూత అంటండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ ఉండి కావాలి కాపుదంట. హల్లెలూయా. రెండోది ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఆయన నమ్మినాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి. యేసుప్రభుని నమ్మినాడు కష్టకాలంలో కూడా సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. బాధల్లో కూడా సంతోషంగా ఉంటాడు, అనారోగ్యాల్లో సంతోషంగా ఉంటాడు, అప్పుల్లో సంతోషంగా ఉంటాడు, ఆర్థిక ఇబ్బందుల్లో పొదువుల్లో కూడా సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఎందుకంటే ఆయన ఉత్తముడు, ఆయన మనల్ని ఎక్కువ బాధ పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు మనకి ఏమీ కొదువు లేదు. ఎందుకేంటంటే సీక్రెట్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నును. 10వ వచనంలో 34:10 కీర్తనలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నును. హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత చుట్టూ కావాలని రక్షిస్తుంది. యెహోవా ఉత్తముడు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువే ఉండదు. సింహ పిల్లలు ఏం గలవైనా ఉంటాయేమో కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు కొదువే ఉండదు. ఏ మేలు కొదువే ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి అన్నట్టు పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడే. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదును. బ్రతకొరవాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందు అనేక దినములు బ్రతకొరవాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొను. యెహోవా యందు భయభక్తులు కలగడం నేను నేర్పిస్తాను. మీరు తృప్తిగా ఉండాలంటే, సమృద్ధిగా ఉండాలంటే, ఏమి కూడా కొదువు లేకుండా ఉండాలంటే, ఈ మేలు నాకు జరగలేదండి అని నువ్వు అనుకుంటా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను నేర్పిస్తాను. పిల్లలారా నా యొద్దకు రండి, మీకు నేర్పిస్తాను. చెడ్డ మాట ఆడొద్దు,
హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, చెడ్డ మాట పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులో కాచుకొను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? చెడ్డ మాటలు పలకుండా, కపటమైన మాటలు పలకుండా, చెడ్డ మాట పలకుండా నీ నాలుకను చెడ్డ మాట పలకుండా నీ నాలుకను కాల్చుకోవాలి. హల్లెలూయా. అలాగే కపటమైన మాటలు పలకుండా నీ పెదాలు కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకో. అసలు ఇంకా పాపం అనే చేయకుండా, కీడనే చేయకుండా మేలు చేయడం నేర్చుకో. హల్లెలూయా. సమాధానం వెతికి దాన్ని వెంటాడము. బుద్ధి లేనుడంట ఎప్పుడు కోరుకుంటాడంట, ప్రతి దానికి గొడవకి వెళ్తుంటాడు. హల్లెలూయా. సమాధానం వెంటాడు, సమాధానం కోరి దాన్ని వెంటాడు, సమాధానంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందమ్మా? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు చెవి యొగ్గును. నీతిమంతులు మొర ఎవరు ఆలకిస్తారు? నీతిమంతులు ఎవరైతే తమ నాలుగు శుద్ధి చేసుకుంటారో, చెడ్డ మాటలు పలకుండా తమ చేతులు శుభ్రం చేసుకుంటారో వాళ్ళ వైపు దేవుడు తోడుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతుకు దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. హల్లెలూయా. నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకింటాడు. నీ ప్రార్థన ఏదైనా దేవుడు ఆలకింటాడు. నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. హల్లెలూయా. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకం భూమి మీద ఉండకుండా కొట్టివేయటకే. దుష్క్రియలు చేసేవాళ్ళు జ్ఞాపకం భూమి మీద ఉండకుండా కొట్టివేయడానికి యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంది. పాపం చేసేవాళ్ళకి విరోధంగా ఉందంట. నీతిమంతులకి ఏమో ఆయన చెవి దగ్గరికి ఉందంట. పాపం చేసేవాళ్ళకి ఆయన విరోధంగా ఉన్నాడు. కాబట్టి యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడం. మనలో మనమే బాధపడతాం పంపించావు దేవుడికి. హల్లెలూయా. కొంతమంది ఖాళీగా కూర్చుని వాళ్ళ గురించి ఈ గురించి మాట్లాడటం. కొంతమంది అయితే మనలో మనమే బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెడతాం కదా, అలాంటి వాళ్ళు దేవుడు. హల్లెలూయా. విరిగి నలిగి ఎవరిని పైలెత్తి మాట అనుకుంటా. ఎవరైతే దేవుడి దగ్గర తమ బాధలు పోసుకుంటారో వాళ్ళు విడుదల పొందుతారు. దేవుని స్తోత్రం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనా విరిగిపోదు. చెడుతనం భక్తిహీనులకు సంహరించును. చెడుతనం ఏం చేస్తుంటండి? భక్తిహీనుల్ని చెడుతనమే తినేస్తుంది. దుష్కార్యాలు చేసే వాళ్ళు యెహోవాయే వాళ్ళ పేరు భూమి మీద ఉండకుండా కొట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి హల్లెలూయా. నీతిమంతులు ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడతారు. ఎవరైనా సరే నీతిమంతులు ద్వేషించుంటారు, వాళ్ళు అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును, ఆయన శరణొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును, ఆయన శరణొచ్చిన వారిలో ఎవ్వరూ అపరాధులుగా, ఆయన శరణొచ్చిన వాళ్ళు ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడిన వాళ్ళు అపరాధులుగా ఎంచబడరు. హల్లెలూయా. అప్పుడు దయచేసి నీతిమంతులను కొంతమంది ద్వేషిస్తుంటారు, అలా అపరాధులుగా ఎంచుకుంటారు. దేవుని మహిమ కలిగనుగా వాళ్ళు అపరాధులు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మంచి ఎప్పుడు దూషించుకోరు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవుని మహిమ కలిగనుగా మన దేవుడు నీతిమంతులు ప్రేమించేవాడు, నీతిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. మనం ఆయన బిడ్డలుగా ఉండి ఏ కీడు చేయడం మానేసి మనం మేలు చేసేవారిగా ఉంటే, ఆయన భయభక్తులు కలిగిన వారిగా ఉంటే, కపటం లేకుండా, చెడుతనం లేకుండా మంచి క్రియలు చేస్తూ సమాధానంగా ఉంటే మనకు రావాల్సిన దీవులన్నీ మనకు వచ్చాయి. మన ప్రార్థనలన్నీ పరలోకి వెళ్తాయి. ప్రార్థన ఒక చక్కనే ఒక నీతి మార్గంలో నడుచుకుంటూ ఏది అసహ్యమైన ఏది కోరుకోకుండా మన ప్రవర్తన చుట్టూ లోకం అంతా చీకటిగానే ఉంది, అందులోంచి మనం బయటికి రావాలి. ఆ గందరగోళం నుంచి మనం బయటికి రావాలి, ఆ అపవిత్రత నుంచి బయటికి రావాలి. నువ్వు దేవుడు ఎక్కువ కలిసి స్నేహం చేసి, హల్లెలూయా, ఆ దేవుడితో ఎక్కువ సహవాసం చేసి నువ్వు నీతిమంతురాలుగా నడిచి నీతిమంతురాలుగా ప్రార్థన చేస్తే సింహం పిల్లైన లేమగలము ఉంటాయేమో కానీ నీతిమంతులకి ఏ పొదువ ఉండదు.
దేవుని మహిమ కలిగిన దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమె